నమస్కారమండి. మన ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మనం కర్కాటక రాశి వారికి 2026 మార్చ్ 8 నుండి మార్చ్ 14 వరకు ఈ వారం ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. గ్రహాల సంచారం ప్రకారం ఈ వారం కర్కాటక రాశి వారికి చాలా కీలకం అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఉద్యోగం మరియు ఆర్థిక విషయాల్లో కొన్ని ఆసక్తికరమైన మార్పులు జరిగే అవకాశముంది. మరి ఆ వివరాలేంటో, పాటించాల్సిన పరిహారాలేంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఉద్యోగ మరియు వృత్తి జీవితం గురించి చూస్తే, ఈ వారం మీకు గ్రహబలం బాగానే ఉంది. గత కొన్ని రోజులుగా పెండింగ్లో ఉన్న పనులు ఈ వారం చకచకా పూర్తవుతాయి. ఉద్యోగంలో అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. కొందరికి ప్రమోషన్ లేదా జీతం పెరిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఇది సరైన సమయం. అయితే భాగస్వామ్య వ్యాపారాల్లో తొందరపాటు నిర్ణయాలు వద్దు. ఇక ఆర్థిక పరిస్థితి విషయానికొస్తే, ఆకస్మిక ధనలాభం సడన్ గెయిన్స్ కలిగే అవకాశముంది. మీకు రావాల్సిన బాకీలు వసూలవుతాయి. స్టాక్ మార్కెట్ లేదా ఇతర పెట్టుబడుల విషయంలో మాత్రం నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. సొంత నిర్ణయాలు రిస్క్తో కూడుకున్నవి. కుటుంబపరంగా ఈ వారం చాలా బావుంటుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకునే అవకాశముంది. బంధువులతో ఉన్న చిన్నపాటి గొడవలు పరిష్కారమవుతాయి. ఇంట్లో శుభకార్యాలకు సంబంధించిన చర్చలు జరుగుతాయి. ఆరోగ్యం విషయంలో పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ పని ఒత్తిడి, వర్క్ స్ట్రెస్ వల్ల కొంచెం అలసటగా అనిపించొచ్చు. మానసిక ప్రశాంతత కోసం దైవారాధన చేయటం ముఖ్యం. ముఖ్య గమనిక: ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు. మీ వ్యక్తిగత విషయాలను అందరితో పంచుకోకపోవడమే మంచిది. ఈ వారం మీకు మరింత శుభం కలగటానికి పాటించాల్సిన పరిహారం: ఈ వారం సూర్య ఆరాధన లేదా శివారాధన చేయటం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. ప్రతిరోజూ ఉదయం సూర్య నమస్కారం చేయటం మర్చిపోకండి. అదృష్ట సంఖ్యలు లక్కీ నంబర్స్ 2, 7, 9. అదృష్ట రంగు లక్కీ కలర్ తెలుపు మరియు క్రీమ్, వైట్ మరియు క్రీమ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. వచ్చే వారం మరిన్ని వివరాలతో కలుద్దాం. మీ ప్రత్యేక జాతకం కోసం కమెంట్లో అడగండి. సర్వే జనా సుఖినో భవంతు.